ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాశ తిరతలు. తాళిబొట్టు 33 భాగం. కుకరక్క కోడి కూతలతో ఊరంతా మేల్కొంటున్న వేళ వెస్సికి మెలకు వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి తన ఫస్ట్ బెడ్రూమ్ చూసి గబాల్న లేచుకొచ్చింది. తనకేమైనా అయిందా అని వంటిని చీరని పక్కనే చూసుకుంటే కానీ నైట్ జరిగింది గుర్తు రాలేదు. వేర్ని చూసింది. బోర్లా పడుకుని డీప్ స్లీప్లో ఉన్నాడు. అతని ఇన్నోసెంట్ క్యూట్ ఫేస్ చూసి సంతోషం, జాలి ఒకేసారి కలిగాయి పాపకి. దానికోసం ఆలోచించి అతని కోరికని పక్కన పెట్టేశాడని హ్యాపీనెస్. పాపం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న రోజు నోరు మూసుకుని పడుకోవాల్సి వచ్చిందని జాలి అనమాట. మోకాళ్ళ మీద తల నుంచి చిరునవ్వుతో అతన్ని చూస్తూ కూర్చుంది. తలుపులు దబదబా మోగాయి. ఆ సౌండ్కి బద్ధకంగా లేచాడు వేద్. అమ్మాయి విసి అని తాయారు బామ్మ వాయిస్ చాలా చిన్నగా వినిపించింది. వస్తున్నా బామ్మగారు అంటూ చెంగుమని బెడ్ దిగి తలుపు తీయబోయి ఆగిపోయింది. చెదిరిన జుట్టుతో నిద్రమొహంతో ఆవలింతలు వేస్తున్న వేద్ దగ్గరికి వెళ్ళి ఏమండి అని పిలిచింది గుసగుసగా. ఏంటని కళ్ళెగరేశాడు. బామ్మగారు డోర్ కొడుతున్నారు. ఏం చెయ్యను? బంగారం, నీకు తలుపు తీయడం కూడా రాదనే, దా చూపిస్తా. అయ్యయ్యో ఆగండి అని అతను ఆపేసి ఇలాగే వెళ్ళిపోతే బామ్మగారికి డౌట్ వస్తుంది కదా అంది తనని తను చూసుకుంటూ. వేద్ కూడా ఆమెని కింద నుంచి పైదాకా చూసి ఇదైతే తెలుసా, రాత్రి అని కా అని కాకిలాగా అరిచినప్పుడు తెలియలేదా తెల్లారేం చెప్పాలని అన్నాడు. బిక్కమొహం వేసేసింది విసి. సర్లే అలా పెట్టకు, ఇంకోసారి అననులే అని బుగ్గగిల్లి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి తలుపుతీ అన్నాడు. ఇలాగేనా అని మరోసారి అడిగింది, అతను ఏమైనా ఐడియా ఇస్తాడేమో అని. అంటే ఏంటి ఇప్పుడు? మీ జుట్టు చెరిపేసి పువ్వులు తెంపేసి శారీ నలిపేసి బయటికి పంపి అబ్బా ఒళ్ళంతా నొప్పులని బాడీ స్ట్రెచ్ చేసుకోవాలా నేను? సినిమాల్లో అంతేగా చేస్తారని ప్యాసింజర్ పాప ముఖ చిత్రం చెప్తుంది. నువ్వు ఇంకా ఎదగాలి విసి. బయటికెళ్ళి నీ అరాకొరా నాటక నైపుణ్యం చూపించావంటే చీపురు తిరిగేస్తుంటుంది మా నానమ్మ. ఎన్ని కథలు పాడినా అక్కడ సాగవు కానీ వెళ్ళి ఏం జరగలేదని చెప్పాయి. ఎందుకు జరగలేదంటే? మై బేబీ, నువ్వెంత భయపడినా నాకు నచ్చేదేంటో చెప్పనా? నీ ఇన్నోసెంట్ సిల్లీ క్వశ్చన్స్ అన్నీ నన్నే అడిగి క్లియర్ చేసుకుంటావు. ఐ లైక్ ఇట్ అని బుగ్గగిల్లి ఏం చెప్దామని బెడ్ మీద కూర్చుని కాళ్ళు ఊపుతూ ఆలోచించాడు వేద్. అప్పటికి మూడోసారి పిలిచింది బామ్మ. హా, మనం కలిస్తే మా ముసలోడు బకెట్ తన్నేస్తాడని నీకు ఆస్ట్రాలజీ యాప్లో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పు. నీ తాళిబొట్టు కోసం నేను చేసిన త్యాగం. క్యాప్షన్ బాగుంది కదా అన్నాడు. అయ్యయ్యో తప్పండి, అలా అనకూడదని లెంపలేసుకుంది. రాత్రి నన్ను అన్యాయం చేసి నిద్రపోయినప్పుడు తప్పులేదా? నైట్ నేను సేవ్ చేశాను, సో ఇప్పుడు నువ్వు మేనేజ్ చేయని దుప్పటి ముసిగేశాడు. పడుకుని పోయారా? నిజంగానే బామ్మ ఏది తేలిగ్గా నమ్మదు. ఏం చెప్పాలి అనుకుంటూ భయంగానే డోర్ తీసింది. ఒక క్షణం విసిని పైనుంచి కింద దాకా నిశ్చితంగా చూసి నిట్టూర్చింది బామ్మ. విసి భయపడినట్టు ఏం అడగకుండా వెళ్ళి స్నానం చేయమంది. బామ్ ఆ మాత్రానికే ఎవరెస్ట్ ఎక్కినంత హ్యాపీగా ఫీల్ అయింది విసి. బామ్మ ఇంకా నిద్రపోతున్న వేద్ బ్లాంకెట్ లాగి పడేసి రే ఇలా ఎవరా అంది. నిద్ర వస్తుందే పడుకొని అన్నాడు. రాత్రంతా చేసింది అదేగా, జాగారం చేసినట్టు నువ్వు నీ బిల్డప్లు. జాగారం చేస్తే నేను తెల్లారి నిద్రపోవాలా? ఏ మాకు నిద్ర బద్ధకం ఉండదా? నోరు ముయ్యరా. గదిలోకి పంపేదాకా వీరుల్లా ఎప్పుడెప్పుడైనా నా ప్రాణం తీసి తీరా పంపాక ముడుచుకుని పడుకునేదా మీరు చేసేది? అది దెయ్యాన్ని చూసినట్టు దడుచుకుని అరిచిందే, బలవంతం చేయమంటావా? నువ్వు బుజ్జగించుకోవడం మానేసి ఏ చేతబడి పనిలో చేస్తుంటావు. అసలే వయస్త్రాలు బెదిరిపోయింది. నీకెప్పుడు నేనే ఎందుకు కనపడతా ముసలి? చిన్నపిల్లుణ్ణి చేసి ఆడిస్తున్నావు. నీ వల్లే దాన్ని కలిసైపోయా అని ముక్కు చీది బామ్మ చీరకే తుడిచాడు. వెధవ, లేవరా, ఇవాళైనా నచ్చ చెప్పుకో లేక అని బయటకు తోసేసింది. నా చేతుల్లో ఏముంది, అంతా విసి మహిమ అని జపం స్టార్ట్ చేశాడు వేద్. హైదరాబాద్ స్వామి సిద్ధానంద ఆశ్రమం. ఉదయం 7 గంటల సమయం.
తెల్లని లాల్చీ వేసుకున్న దివాకర్ ఆశ్రమం వెలుపల గార్డెన్లో వ్యాయామం చేస్తున్న వాళ్ళని చూస్తూ లోపలికి వెళ్ళాడు. మెయిన్ డోర్కి ఎదురుగా పెద్ద స్టేజ్ ఉంది. దాని మీద 7 అడుగుల సింహాసనం లాంటి ఒక పెద్ద ఆసనం. ఎదురుగా సుమారు ఓ 1000 మంది వరకు రెండు వైపులా కూర్చునేందుకు సరిపడిన ప్లేస్. ఆ స్టేజ్కి కుడి పక్కన డోర్ తీసి లోపలికి వెళ్ళాడు దివాకర్. ఒక 20 అడుగులు వేశాక మరో పెద్ద హాల్ వచ్చింది. అక్కడ ఒక 50 వరకు కుర్చీలు వేసున్నాయి. అంత పొద్దున్నే అయినా ఒక్కటి కూడా ఖాళీ లేదు. చోటు లేని వారు నేల మీదే కూర్చుని కళ్ళు మూసుకుని చిన్నగా వినిపిస్తున్న దేవీ స్తోత్రం వింటున్నారు. కొంతమంది తమకి ఎదురుగా ఉన్న సింహద్వారం లాంటి తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా అని, తమ వంతు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. చాలా టైం పట్టేలా ఉందని దివాకర్ ఎవరికో ఫోన్ చేశాడు. 5 నిమిషాల తర్వాత కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్నని వ్యక్తి వచ్చి దివాకర్ని తనతో తీసుకెళ్లాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ధ్యాన మందిరంలో నేల మీద కూర్చుని ఎదురుగా ఉన్న సిద్ధానంద స్వామికి చేతులు జోడించాడు దివాకర్. దగ్గర దగ్గర 60 సంవత్సరాలు పైబడినట్టు గుబురుగా ఉన్న తెల్లని గడ్డం సిద్ధానంద స్వామి ముఖం సరిగా కనిపించనివ్వట్లేదు. ఒక చేతిలో కమండలం, మరో చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని పట్టు పీతాంబరాలు ధరించి కళ్ళు మూసుకుని జపం చేస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి దివాకర్ని చూసి చిరునవ్వు నవ్వాడు. నమస్తే స్వామి అని వినయంగా చెప్పాడు దివాకర్. తల పక్కించి అంతా కుశలమేనా దివాకర్ అని అడిగాడు సిద్ధానంద. మీకు తెలియందా స్వామి, చిన్న కూతురు పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయిందని సంతోషించే లోపే పెద్ద కూతురు మళ్ళీ వాడి ఉచ్చులో చిక్కుకుంటుంది. నీవు జాగ్రత్త పడాల్సింది. చాలా ప్రయత్నించాను స్వామి, కానీ వాడు స్ఫూర్తిని మళ్ళీ మాయ చేసేసాడు. ఎప్పుడూ లేనిది నాకు ఎదురు తిరిగింది. విడాకులు ఇవ్వనంటే ఇవ్వనని నా మీద గొడవకు దిగింది. ఎందుకు స్వామి ఉన్నట్టుండి ఇలా మారిపోయింది? ఏం చేశాడు వాడు? నాకేం చెయ్యాలో దిక్కుతోచక మిమ్మల్నే కలవాలని వచ్చాను. చెప్తాను. నా మనోనేత్రం తెరిచి జరిగింది తెలుసుకొని కాసేపు బయట వేచి ఉండు అని దివాకర్ని బయటికి పంపేశాడు. ఎప్పుడు కనీసం గంటపాటు వెయిట్ చేయమనేవాళ్ళు ఈసారి నిమిషానికే తిరిగి లోపలికి రమ్మని చెప్పారు. స్ఫూర్తి కోసం ఇచ్చిన మంత్రించిన ఉంగరం ఆమె చేతికి లేదు దివాకర్. అందువల్లే నా మనోనేత్రంతో ఏం జరిగిందో చూడలేకపోతున్నాను అన్నాడు స్వామి. అవును స్వామి, లేదు, ఎక్కడో పోగొట్టినట్టుంది. అందుకే ఇలా జరిగిందంటారా అని కంగారుగా అడిగాడు. ఆ దైవం తన తోడులేనప్పుడు తన మనసు చెడువైపుకే మొగ్గు చూపడం సహజం. మరొక ఉంగరం మంత్రించి ఇస్తాను. ఈసారి జాగ్రత్తగా ఆమెతోనే ఉండేలా చూడు అని కళ్ళు మూసుకుని చేతిలో ఉంగరం రప్పించి మంత్రాలు చదివి దివాకర్కి ఇచ్చాడు. దాన్ని మహాప్రసాదంలాగా తీసుకుని కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాడు దివాకర్. వెళ్లే ముందు ఉంగరం తాలూకు ఖర్చుగా ₹1,00,000 ఆశ్రమం ఖాతాలో జమ చేసి మరీ వెళ్ళాడు. ఆ తలుపులు మూసుకోగానే దురద పుట్టిస్తున్న గడ్డం పీకి పక్కన పడేసి మొహం అంతా గోక్కుంటూ ఫ్యాన్ ఆన్ చేశాడు సిద్ధానంద అలియాస్ జాకీ. తెల్లని గడ్డం పీకేగా అసలైన రూపం బయటపడింది. అందరూ అనుకునేట్టు అతని వయసు 60 కాదు, ఒక 40 ఉండొచ్చు. 15 ఏళ్ల క్రితం ఏదైనా పని చేసుకుందామని పొట్ట పట్టుకుని హైదరాబాద్కి వచ్చాడు. పెద్దగా చదువు లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ ఆ వచ్చే డబ్బులు ఉండడానికి కూడా రాక ఏదో ఒక గుడిలో పడుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు ఆ గుడిలో జరిగిన సంఘటన జాకీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒకరోజు గుడిలో ప్రసాదం తింటూ వచ్చిపోయే వాళ్ళని చూస్తుండగా ఉన్నట్టుండి అక్కడ హడావిడి మొదలైంది. ఏంటా అని చూస్తే ఒక స్వామీజీ తన పటాలంతో గుళ్ళోకి వస్తున్నారు. వెనక పదుల్లో శిష్యులు, వందల్లో భక్తులు. ఈయన చాలా మహిమ కలవాడు కాబోలు, నేను కూడా నా జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుంటా అనుకుని ఆ స్వామీజీ వెంట వెళ్ళాడు జాకీ. గుడిలో కలవడానికి తన దగ్గర డబ్బులు లేక బయటకు వచ్చేదాకా ఆగి కా వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తే లోపల నుంచి అమౌంట్ కలెక్షన్ గురించి గుసగుసలు వినిపించాయి. ఆ శిష్యులందరూ దొంగలని, ఆ స్వామీజీనే వాళ్ళందరికీ లీడర్ అని వాళ్ళ మాటల వల్ల తెలిసి జస్ట్ అరగంటలో వాళ్ళు సంపాదించిన ₹1,000 మీద ఆశ కలిగింది. సీక్రెట్గా వాళ్ళని ఫాలో చేసి ఆ స్వామీజీని కలిసి వాళ్ళ గుట్టు తెలిసిపోయిందని బెదిరించాడు. ఏం కావాలని అడిగితే నీ శిష్యుడిగా చేర్చుకో, కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతా అని వాళ్ళలో చేరి కొద్ది టైంలోనే ఆ స్వామీజీ చేసే మోసాలు,
వాటిని ఎలా కప్పిపుచ్చుకోవడం, ఎదుటి వాళ్ళకి తెలియకుండా మాయలు చేయడం లాంటి విశేషాలు తెలుసుకుని అక్కడి నుంచి వచ్చేసాడు. తన ఊరి నుంచి నమ్మకస్తుల్ని పిలుచుకుని అదే ప్రొఫెషన్‌గా మార్చుకుని ఒక చిన్న బాబాగా గుడిలో తన డ్రామా మొదలుపెట్టాడు. తను చెప్పేవి జరుగుతున్నాయని జనాలు నమ్మడానికి అతను పెట్టే ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది. దాంతో అతను చెప్పేవి నిజమవుతాయని మహిమ కలిగిన వ్యక్తని ప్రచారం మొదలైంది. విసి 12 ఏళ్ల వయసులో హైట్ నుంచి పడిపోయి భయం పెంచుకున్నప్పుడు మళ్ళీ అలా జరగకుండా ఆ టైంలో ఫేమస్ అవుతున్న ఈ జాకీని కలిసి తాయెత్తు తీసుకున్నాడు దివాకర్. ఒకసారి తగిలిన దెబ్బతో విసి పాప మరోసారి ఎలాంటి రిస్క్ ఫీట్స్ చేయకుండా చాలా బుద్ధిగా ఉండేది. యాదృచ్ఛికంగా ఆ తర్వాత విసి ఎలాంటి డేంజర్లో పడలేదు. దివాకర్కి నమ్మకం పెరిగిపోయింది జాకీ మీద. సంవత్సరాలు గడిచే కొద్దీ సిద్ధానంద స్వామిగా జాకీ ఊహించినంత ఫేమస్ అయిపోయాడు. అతన్ని కలవడం అంటే దేవుణ్ణి కలవడమే అనేంత పిచ్చి ప్రజల్లోకి వెళ్ళేలా చేశాడు తన మనుషులతో. టైం స్ఫూర్తి అభయ్ని పెళ్లి చేసుకుని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో ఇబ్బంది పడుతున్న చోట ఆగింది. అప్పటికే ఆ ప్రేమ పెళ్ళికి పైగా అభయ్ మీద అంతగా పాజిటివ్ ఒపీనియన్ లేక స్ఫూర్తి లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని 10 ఏళ్ల తర్వాత సిద్ధానంద స్వామిని కలిశాడు దివాకర్. 10 ఏళ్ల క్రితం జరిగింది గుర్తుపెట్టుకుని రావడంతో జాకీ కొంచెం షాక్ అయ్యాడు. స్ఫూర్తి లైఫ్లో అప్పటిదాకా జరిగింది తెలుసుకుని జాతకం తీసుకుని మంత్రించిన రింగ్ ఒకటిచ్చి ఇది ఆమెకు పెట్టమని, ఆ శక్తి ద్వారా ఆమె జీవితాన్ని అంచనా వేస్తానని చెప్పాడు జాకీ. పుట్టింటికి వచ్చినప్పుడు అది పెట్టుకుంటే మంచిదని చెప్పి స్ఫూర్తికి రింగ్ ఇచ్చాడు దివాకర్. విసికి కూడా తీసుకున్నాడు, కానీ అది మైక్ లేని నార్మల్ రింగ్. అయితే అందులో మైక్రో మైక్ ఉన్నదని దివాకర్కి కూడా తెలీదు. జాకీ తన పేరును పెంచుకోవడానికి యూస్ చేసే స్కామ్లలో ఈ రింగ్స్ ఒకటి. మళ్ళీ మళ్ళీ వచ్చి ఖర్చు పెట్టగలరు అనుకునే డబ్బున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని రింగ్స్ ఇచ్చి అందులోని మైక్రోమైక్ ద్వారా వాళ్ళ లైఫ్లో జరిగేవి తెలుసుకుని జ్ఞానదృష్టితో చూసినట్టు చెప్తాడు జాకీ. అదంతా జరగడానికి అతని దగ్గర చాలా స్టాఫ్ ఉన్నారు. స్ఫూర్తికి కూడా ఆ రింగ్ ఇవ్వడానికి కారణం దివాకర్కి అల్లుడి మీద అయిష్టత ఉందని జాకీకి తెలియడం. నీ కూతురికి ఎలాంటి జీవితం ఇవ్వాలని అనుకున్నామని అడిగితే డబ్బు పేరు డబ్బు పేరు ప్రతిష్టలున్న ఇంటికి పంపాలని అనుకున్నానని చెప్పాడు దివాకర్. అక్కడ దివాకర్ని లూప్లా యూస్ చేసుకోవాలి అనుకున్నాడు జాకీ. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఏదో ఒక తాయెత్తు ఇచ్చేస్తే అక్కడితో అతని రాక ఆగిపోతుంది. ఒక్కసారి వచ్చే లక్ష కంటే 10 సార్లు వచ్చే 50,000 ఎక్కువ కదా. అందుకని స్ఫూర్తి జాతకంలో రెండో పెళ్లి యోగం ఉందని, నువ్వు కోరుకున్నట్టే మంచి డబ్బున్న ఇంటికి కోడలవుతుందని చెప్పాడు. రెండో పెళ్ళి అనగానే భయపడ్డాడు దివాకర్. అంటే మొదటి పెళ్ళి నిలవదా అని అడిగాడు కంగారుగా. అవునని, స్ఫూర్తి అత్తారింట్లో కష్టాలు పడుతుందని దివాకర్ చెప్పడంతో దివాకర్ అయిష్టత అప్పటి నుంచి అభయ్ మీద కోపంగా కూడా మారింది. స్ఫూర్తికి పెట్టిన రింగ్ ద్వారా ఆ ఇంట్లో జరిగే గొడవలు విని జాకీకి తెలియచేసేవాళ్ళు అతని స్టాఫ్. అలా గొడవైనప్పుడల్లా దివాకర్ని పిలిచి తన దివ్యశక్తితో చూశాను ఇలా గొడవ జరిగిందని అభయ్ మందిరాల మీద జాకీ నెగిటివ్గా చెప్పేవాడు. దివాకర్ స్ఫూర్తికి ఫోన్ చేసి అడగగా తను చెప్పకముందే తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళిపోయానని తను షాక్ అయ్యేది. నిజమే అని తెలిసాక స్వామి మీద దివాకర్కి గుడ్డిగా ఆధారపడిపోయాడు. స్ఫూర్తి నీకెలా తెలిసింది డాడీ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేస్తుంది మీ అత్తయ్య అని ఆవిడ మీద అబద్ధం ఆడేవాడు. కారణం స్ఫూర్తి ఇలాంటి భావాలని జాతకాలని అస్సలు నమ్మదు. పైగా తన జీవితం మీద నిఘా వేస్తున్నాడని దూరం పెడుతుందని భయంతో మందిరని దోషించేసేవాడు దివాకర్. అక్కడ జరిగే ప్రతి విషయం వినే జాకీ మనుషులే స్ఫూర్తి ఇంటికి వస్తుండగా బ్యాగ్లో పిల్స్ పెట్టారు. అక్కడితో అభయ్తో గొడవపడి తను పుట్టింటికి వచ్చేసింది. దివాకర్ గొడవైనప్పుడల్లా లక్ష చెల్లించుకునేవాడు. శాంతి పూజలని ప్రసాదాలని భవిష్యత్తు కోసం తీసుకునే వాటికి లెక్కే లేదు. మళ్ళీ స్ఫూర్తికి రెండో పెళ్ళయి అందులో ఉన్న లొసుగులు చూపిస్తూ అక్కడ కూడా సెట్ అయ్యేదాకా డబ్బు లాగొచ్చని ప్లాన్. ఒకసారి దివాకర్ మీరు దైవరూపం అయితే ఇలా డబ్బులు తీసుకోవడం దేనికి అని అడిగాడు. ఆ జాకీ గంభీరంగా నవ్వి దివ్యశక్తితో చూడడానికి ఖర్చు అవసరం లేదు, కానీ
భక్తుల అవసరాలు తీర్చడానికే మాకు డబ్బు అవసరమని, తాము తయారు చేసే వస్తువులని, బంగారాన్ని, రాళ్ళని ప్రపంచం నలుమూలల నుంచి తెప్పించడానికి, భక్తుల ప్రసాదాలకి, అవి దేశమంతా పంచడానికి, మందిరంకి అయ్యే ఖర్చులు, పనిచేసే వారికి జీతాలు ఇవన్నీ ఊరికే రావు కదా. దైవ సన్నిధిలో కాలం గడిపే మేము డబ్బుని సంపాదించలేం కాబట్టి భక్తుల నుంచి వాటికి అయ్యే ఖర్చుని తీసుకుంటామని గంట లెక్చర్ ఇచ్చాడు. లాజిక్ అందాక ఇక ప్రశ్న ఎలా ఉంటుంది మైండ్లో. నిజమే అనుకున్నాడు దివాకర్. స్ఫూర్తి పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కొత్తగా పెట్టుకుని వచ్చిన ఆ రింగ్ని అబ్బాయి చూసిన ఫస్ట్లో పట్టించుకోలేదు, కానీ అతను తెలుసుకునే టైంకి మాత్రం ఆలస్యం అయిపోయింది. అందుకే కారులో బయటకు విసిరేశాడు. తండ్రి సంతోషం కోసం స్ఫూర్తి ఆ రింగ్ తీసుకోవడానికి వెళ్తే అంత ఇష్యూ చేశాడు. అతనికి డౌట్ ఉంది, కానీ క్లారిటీ లేదు. డబ్బు ఖర్చు పెట్టి మరీ కూతురు జీవితాన్ని ఆ జాకీకి చూపిస్తూ నాశనం చేస్తున్నానని దివాకర్కి తెలీదు. రెండో పెళ్లి కన్ఫర్మ్ అనుకుంటున్నాడు కాబట్టే వీలైనంత త్వరగా ఆ అబ్బాయి నుంచి కూతుర్ని దూరం చేయాలని తాపత్రయపడుతున్నాడు. తాను సంపాదించటం కోసం పాపం పుణ్యం తెలియని అమాయకపు ప్రజల జీవితాలతో ఆడుకుంటూ కుటుంబాలని బంధాలని విచ్ఛిన్నం చేస్తున్నాడు జాకీ. విసి పాప ఫ్రెష్ అవ్వాలని బట్టలు తీసుకోవడానికి రూమ్లోకి వచ్చింది. ఎక్స్ప్రెస్ బాబు తన కోసమే వెయిట్ చేస్తూ రాగానే పాపను చుట్టుముట్టి ఏమంది నానమ్మ అని కూపిలాగాడు. ఏమీ అనలేదండి అంది. అనలేదా? నాకు క్లాస్ ఇచ్చింది మరి. నీ వల్ల నేను నన్ను తిట్టింది మా నానమ్మ. నేనేం చేశానండి అని ఇన్నోసెంట్గా అడిగింది. నన్నేమీ చేయనివ్వలేదండి, అంతకన్నా ఇంకేం చెయ్యాలండి అన్నాడు. విసి బుంగమూతి పెడితే అదిగో అలా పెట్టే మౌల్డ్ చేసేస్తున్నావు. నైట్ వదిలేసా అంటే ఎప్పుడు వదిలేస్తా అని కాదు, అసలు ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వదలను అన్నాడు ముందుకొస్తూ. ఆగండి అంది చెయ్యడ్డు పెట్టి. ఆగకపోతే? బామ్మగారు స్నానం చేసి రమ్మన్నారు, చెప్తాను మీరు వెళ్ళనివ్వట్లేదని. బ్లాక్మెయిల్ చేసేదాకా వచ్చేసింది అయితే వ్యవహారం. సరేపో, 5 అంటే 5 నిమిషాల్లో మళ్ళీ నువ్వు నా ముందు ఉండాలి. లేదంటే అని కన్నింగా చూశాడు వేద్. లేదంటే నేనే వచ్చేస్తా. ఎక్కడికి? నువ్వెక్కడుంటే అక్కడికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ అని వాచ్ చూడగానే బాత్రూమ్కి పరిగెత్తింది విసి. అమ్మా, లేకపోతే పోనీలే అని నైట్ వదిలేస్తే నా మీదే నానమ్మకి చెప్తా అంటావా? నిన్నిలా వదలకూడదు బుజ్జి అంటూ టవల్ తీసుకుని టైం చూస్తూ కూర్చున్నాడు. ఎంత తొందరగా ఉందంటే తనే టైం 5 మినిట్స్ ఫార్వర్డ్ చేసేసి వెళ్ళి విసి ఒడిలో వాలిపోవాలని బలంగా అనిపించింది. కానీ మన బాబుకి అలాంటి మోసాలు ఇష్టం ఉండవు కనుక జెన్యూన్గా వెయిట్ చేస్తున్నాడు. విసి బాత్రూంలోకి వెళ్ళాక శారీ తీసేసి టవల్ చుట్టుకుని రాయి మీద కూర్చుంది. తను వెళ్తే వేదేం చేస్తాడో అని భయం మొదలైంది. ఎక్కడున్నా వచ్చేస్తాడు నిజంగానే. బాత్రూమ్ అయితే మాత్రం రాలేడు కదా. సో అక్కడే టైం స్పెండ్ చేయాలని తలుస్తూ మర్యాద రామన్నాలో సునీల్ లాగా ఒక్కో గంగాళం నుంచి ఒక్కో చెంబు వాటర్ తీసి ఆడుకుంటూ కూర్చుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.